జిల్లాలో వినూత్నంగా నిర్వహిస్తున్న పల్లె వీక్షణ కార్యక్రమంలో ప్రజలు అందజేస్తున్న అర్జీలను 30 రోజుల్లో పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పులికల్లు గ్రామ సమీపంలో చేపడుతున్న వీబీజీ, రామ్జీ ఉపాధి హామీ పనులను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను పరిశీలించి గ్రామంలో మినీ గోకులాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన కలెక్టర్, ఎమ్మెల్యే ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించారు. అందిన ప్రతి అర్జీని వెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు వివరించిన సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామ సమస్యలను తక్షణమే పరిష్కరించడంపై గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 100% సమర్థవంతంగా అమలవుతున్నాయా, అర్హులందరికీ అందుతున్నాయా అనే విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించడమే పల్లె వీక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచనతో ప్రారంభించిన పల్లె వీక్షణ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుండడం అభినందనీయమన్నారు. అనంతరం డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నతి పథకం ద్వారా లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ గ్రామం సంబంధించిన సమస్య ఉంటే ముందుకు రావచ్చు. ఇందాక హౌసింగ్ గురించి అక్కడ అడిగారు. పీడీ హౌసింగ్ సార్ కొంచెం స్టేజ్ డివియేషన్ ఉంటే అది చేయించాం సార్. ఆ ఆప్షన్ ఫ్రీ ఏజెన్సీ కాంట్రాక్టర్ నుంచి. అలాగే కొత్తగా కావాల్సిన వాళ్ళకి కూడా మేము సర్వే చేసి ఇప్పుడు ఎంత ఫైనల్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఏమి వచ్చినాయంటే అదే కాంట్రాక్టర్ హౌసెస్ పూర్తి స్టార్ట్ చేయడం. ఓకే, వచ్చారు కాబట్టి అడిషనల్ కావాలంటే అది కూడా వేసేది. ఇప్పుడు పవర్ అన్ని హౌసెస్ కి ఉంది కదా, కరెంట్ వస్తున్నాయి. ఈ మంత్ లాస్ట్ వీక్ లోపల మేము మొగల్ రోడ్ కూడా స్టార్ట్ చేస్తాం. 30 పంచాయతీల్లో ఎన్ని చేశారు? 30 పంచాయతీల్లో మొత్తం అంటే ఇక్కడ సార్ పొదలకూరు మండలంలో ఒక 8 పంచాయతీలు కంప్లీట్ అయిపోయింది. పులికల్లు పంచాయతీకి 3 గ్రామాలు ఉన్నాయి సార్. 3 గ్రామాలకు గాను 3 డైరెక్ట్ పంపింగ్లు ఉన్నాయి సార్. ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయి సార్. సిబిడబ్ల్యూస్ వాటర్ కూడా వస్తుంది సార్. ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు వాటర్ ప్రాబ్లం అయితే మనకు లేదు సార్. ఎన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి, ఎన్ని కంప్లీట్? జేజేఎం సార్. ఇక్కడ ఒకే వర్క్ ఉంది సార్. 8 lakhs ఉంది, ప్రోగ్రెస్ లో ఉంది సార్. 6 lakhs పేమెంట్ రావాలి సార్. ఆ పేమెంట్ ఇప్పుడు వచ్చింది సార్. ఒక 61 crores వచ్చింది. పేమెంట్ అయిపోతే ఆ బ్యాలెన్స్ 54 ట్యాపులు ఇవ్వాలి సార్ ఈ పంచాయతీలో. అడిగిపోతే ఈ పంచాయతీలో మనకు ఒక వర్కే వచ్చింది. ఈ ప్రోగ్రామ్స్ చూసాం అన్ని. గోకులాలు కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా తండాలు పడుతున్నారు, గేదెల పెంపకం కానీ ఇవన్నీ చూసాం. వాట్ ఎవర్ ఇది ఆ చెత్త నుంచి తయారు చేయటం, అది ఎప్పుడో నేను మినిస్టర్ ఉన్నప్పుడు 2018లో జానకి కలెక్టర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసింది. మధ్యలో 5 years రెస్ట్ ఇచ్చినారు. అది మూతపడిపోయే పరిస్థితులు చేసినారు. ఈరోజు మనకేంటంటే మళ్ళీ ఒక మంచి కలెక్టర్ వచ్చాడు. తమాషా ఏంటంటే మీకు కలెక్టర్ గారి మిసెస్ కూడా కలెక్టర్, ఇద్దరు 1st, 2nd ర్యాంకుల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి గారి సమీక్షల్లో మనకి 1st ర్యాంకులో ఉండే కలెక్టర్ గారు మనకి రావటం నిజంగా సంతోషం. నేనేమంటానంటే పాజిటివ్గా ఉండి ఎంతవరకు సమస్యలు పరిష్కారం చేయాలనే తాపన ఉంటే మాక్సిమం అవుతాయి. 100% కాకపోవచ్చు, కొన్ని సమస్యలు వస్తాయి. అయితే నేను శాసనసభలో ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, కలెక్టర్ గారికి కూడా నేను శాసనసభలో చెప్పా,
మదనపల్లి ఫైల్స్ అంటుంటే అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ చెప్పా, అయ్యా సర్వేపల్లి ఫైల్స్ కూడా ఉన్నాయి ఆయన, నువ్వు రా ఒక్కసారి. 2022-23 తెలుగుదేశం ఫేస్ కనపడితే 22A అనాదీనం వెలిగింటిపాళెం దుళ్ళదేంది అది గయాలు దెయ్యాలు వీటిలో పెట్టేసేసినారు. ఇప్పుడు కలెక్టర్ గారు ½ అన్ అవర్ స్పెండ్ చేస్తే ఎన్ని రెవెన్యూ సమస్యలు వచ్చినాయో న్యాయమైనవి మార్చేసినారన్నీ. ఇప్పుడు పార్లపల్లి మర్రిపల్లి 22A నుంచి 100% టోటల్ విలేజెస్ తొలగించగలిగాం. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో సమస్యలు ఉన్నాయి. మహందాపురం విలేజ్ 22Aలో పడింది. అక్కడ వెలిగంటిపాలెం టోటల్ విలేజ్ గయాల్లో పడిపోయింది. అంటే ఇంక వాళ్ళు కనీసం కోఆపరేటివ్ లోన్ తీసుకునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు, అన్నదాత సుఖీభవ బెనిఫిట్ పొందేదానికి లేదు, సంవత్సరాల తరబడి. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో జరిగినాయి. నా ఫోన్లు ఆర్డీఓ గారికి జేసీ గారికి రోజుకి 1-2 పోకుండా ఉండే రోజే ఉండవు. ఎందుకంటే మీరు నా దగ్గరికి వస్తారు, నేను ఫోన్లు ఎత్తుకొని చెప్తా ఉంటాను. ఇటువంటి అనేక సమస్యలు చూసాం మనం. అట్లే ఇప్పుడు మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే R&R కండలేరు షిఫ్టింగ్ విలేజ్ ఇక్కడికి వచ్చింది. అది పట్టాలు క్లియర్ చేసేయాలా, చేసేసేస్తే డిపార్ట్మెంటే తెలుగు గంగ డిపార్ట్మెంట్ నుంచే ఇళ్ళు కూడా కట్టడం జరుగుతుంది. ఫస్ట్ నెల్లూరు టౌన్ దగ్గర పెట్టినప్పుడు 60 అంకణాలు ఇచ్చారు, ఇక్కడ 30 అంకణాలే ఇచ్చినారు. అక్కడ 2.5 లక్షలు అప్పుడు చాలా సంవత్సరాల క్రితం, మోర్ దాన్ 20 years 2.5 lakhs ఇచ్చారు, మంచి అమౌంట్ ఇచ్చారు. అది కూడా మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కలెక్టర్ గారికి అంకుపల్లి స్కూల్ చెప్పాను. మెయిన్ స్కూల్ ఒక్క స్టూడెంట్ లేడు, గిరిజనులేమో పక్కన దూరంగా ఊరు ఉండే గిరిజన కాలనేమో పులికల్లికి పోతున్నారు బస్సు ఎక్కి. అందుకని ఆ స్కూల్ బిల్డింగ్ ఆ టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఖాళీగా ఉండే టీచర్ని తెచ్చి నేను 1 సంవత్సరం ఇంటి బాడికి ఇచ్చేసి ఇక్కడ స్కూలు హ్యాపీగా పిల్లలు అక్కడికక్కడ గిరిజన పిల్లలు మెజారిటీ అంకుపల్లి అది జరుగుతుంది. నేను ఇప్పుడు CSRలో బిల్డింగ్ శాంక్షన్ చేయించడానికి సిద్ధం. కానీ ఎక్కడో మీరు కమిషనర్ దగ్గర లెవెల్లో ఆ షిఫ్టింగ్ ఆఫ్ స్కూల్ అప్రూవ్ కాల అయిపోతే నేను 30 lakhs పెట్టి బిల్డింగ్ కట్టించేస్తా. అదొకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే సర్వేపల్లి జోసఫ్పేట అవి కూడా స్కూలేనా, సర్వేపల్లి జోసఫ్పేట షిఫ్టింగ్ కూడా అది కూడా మీరు అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మహందాపురం ఏంటంటే ఊరు మాత్రమే 22Aలో ఉంది. ఏమా ఆడియో గారు, ఈ మరుపూరు 57 ఎకరాలు ఒక ధనవంతులు అంటే వాళ్ళకి లెక్కలో పేదోళ్ళు అయినారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఆ కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. వాళ్ళకి తీసుకొని వచ్చి వేరే ఊరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ 57 ఎకరాలు పట్టా ఇచ్చారు, కోర్టు స్టే. అక్కడ గోపాల్ రెడ్డి పెద్ద ఆయన మా శ్రీనివాస్ మాల్ మా సినిమా హాల్కి వచ్చేవాడు ఆయన పేదోడి కింద 16 ఎకరాలు తీసుకున్నాడు, కోర్టు స్టే. ఎన్ని కేసులుంటే రామదాస్ కంట్రీకి 57 acres MSME పార్క్ ముఖ్యమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశాడు వర్చువల్. ఇమ్మీడియట్ గా రోడ్లు ఎలక్ట్రిఫికేషన్ ₹1 శాంక్షన్ చేశారు. చిన్న పరిశ్రమలు వస్తాయి, కోర్టు స్టే. నేను ఒక 10 కేసులు కోర్టు స్టేలు తీసుకోపోయి సీఎం గారికి ఇచ్చాను. సార్ మొత్తం స్టే లేని సార్ అని చెప్పి ఇచ్చిన. ఆయన కూడా అడ్వకేట్ జనరల్కి పంపించాడు. నేను కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడుతుండా. మన వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేయటం. ఒక్క మాట మీకు నేను చెప్తా, ఈ 57 acres మరుపూర్ విలేజ్ మోర్ దెన్ 1.5 years అయితే నిన్న నేను జీపీ సుష్మా గారితో మాట్లాడి ఇక్కడి నుంచి ఎంఆర్ఓ గారిని పంపించి కౌంటర్ ఫైల్ చేయించాం. మోర్ దెన్ 1 hour, ఆఫ్టర్ మోర్ దెన్ 1 hour 3 months మనం కౌంటర్ ఫైల్ చేశాం. ఇంకా ఎక్స్ట్రా స్టేటస్ కోలు స్టేలు వెకేట్ అవుతాయి. అటువంటి అన్ని చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఎంఆర్ఓల మీద ఉంది, అక్కడ జీపీల మీద ఉంది. అవి కూడా లేట్ అవుతూ వెళ్ళిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే చెక్ డ్యామ్స్ మనం కట్టించాం. ఎన్ని చెక్ డ్యామ్స్ ఇప్పుడు మనం మండలం సుమారు మోర్ దాన్ 120 చెక్ డ్యామ్స్. వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, పంపింగ్ చేసుకుంటారు. ఇట్లా అమ్మవారిపాలెంలో నాకు చూపించారు. నేను మన పోయి తిరిగి వస్తుంటే చూపించి దీనివల్ల 100 ఎకరాలు సేవ్ అవుతున్నాం సార్ అని చెప్పి ఆ చెక్ డ్యామ్ ఫుల్గా నీళ్లు ఉన్నాయి. అబౌట్ మంత్ బ్యాక్, 1 నెల క్రితం. అటువంటి అవి రిపేర్లకు వచ్చినాయి. ఏం చేయాలో చూడండి.
మీరు ఎస్టిమేట్స్ వేసి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టండి, నాకు కూడా చెప్పండి. ఇంకోటి ఏంటంటే కండలేరు, కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు. ఫ్లడ్ వచ్చినప్పుడు 40,000 చిల్లర క్యూజెక్స్ సప్లస్ అయిన రోజులు ఉన్నాయి. పొరపాటున 50,000 అట్టయితే మరో అన్నమయ్య డ్యామ్ కాకూడదు. ఇక్కడ మనకి పర్వతాపురం, అంకుపల్లి, వావటిపర్తి. నేనేమంటానంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 95 crores ఆ కండలేరు క్రీక్ లో కలిసేదానికి, ఈ స్పిల్వే నుంచి హెవీ ఫ్లడ్ గా వస్తే మన చేతిలో లేవు. సపోజ్ ఇంకొక 2-3 TMCలు అడిషనల్కి వచ్చినాయి, 70,000-80,000 క్యూజిక్ సప్లస్ అయినాయి. ఆ గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంటది. అందుకని ఏంటంటే ఈ 95 crores ఎస్టిమేట్ వేసిన వాల్యూ కూడా నాకు తెలియదు. మేమేంటంటే కిందుండే కాలువలు, చెరువులు ఇవి చూస్తుంటాం. ఇది నిజంగా వాళ్ళని ప్రాణాలకి భయమైన పరిస్థితి అనమాట. అందుకని మీరు కలెక్టర్ గారి చేత రికమెండ్ చేయించుకోవటం, అక్కడికి పోవటం, అక్కడ మా చేత మాట్లాడించుకోవటం, ఇరిగేషన్ మినిస్టర్తో నేను మాట్లాడతాను. ఈ 95 crores కూడా ఇమీడియట్ గా మీరు శాంక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను సభలో చెప్పా. అయ్యా ఒక్కసారి సర్వేపల్లికి రా, రెవెన్యూ మినిస్టర్కి చెప్పాను నేను ఇప్పుడు 1 year బ్యాక్ అసెంబ్లీలో. ఒక్కరోజు రివ్యూ చేయి, నీకు విషయాలు తెలుస్తాయి. ఒక కొమ్మలపూడి 19 acres 30 సెంట్లు, ఇక్కడ ఆల్దుర్తి అరౌండ్ 30 acres, సురాయపాలెం, మరుపూర్, ఎన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. రామదాస్ కంట్రీగా, వీరంపల్లి, ఎన్ని ల్యాండ్ స్కామ్స్, మొత్తం ల్యాండ్ స్కామ్స్. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టాలా, ఇవన్నీ పరిష్కారం కావాలా. ఆర్డీఓ గారు కూడా ఇమ్మీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కౌంటర్స్ ఫైల్ చేయించే రివ్యూ కూడా ఆర్డీఓ గారు, జేసీ గారు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు పొదలకూరు మండలం ఒక రకంగా అప్లాంట్ ఏరియా, మీదంతా డెల్టా అయినా కూడా ఇక్కడ మీరు హార్టికల్చర్ తోటలు, నిమ్మ తోటలు, పండ్ల తోటలు పెంచితే అక్కడ డెల్టా కంటే మీకు ఆదాయం వస్తుంది. అక్కడ ఒక్క పంట పండితే హార్డ్లీ 30-40 వేలు మిగులుతుంది సంవత్సరానికి ఒక పంట. మళ్ళీ పేరుకు డెల్టా. ఇక్కడ మీరు నిమ్మ చెట్లు వేస్తే 1,00,000, 2 లక్షలు, ఒక సంవత్సరం 3 లక్షలు, ఒక సంవత్సరం 4 లక్షలు. యావరేజ్ 1,00,000 వచ్చింది, అక్కడ 4 ఎకరాల్లో వచ్చేది ఇక్కడ ఎకరాల్లో వస్తుంది. అందుకని మీకు డ్రిప్ ఇరిగేషన్, నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్లిమిటెడ్ డ్రిప్ ఇరిగేషన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాం. లాస్ట్ 5 years అంటే బిందు తుంపర్ల సేద్యం ఆపేసేసిన, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టే పరిస్థితి వచ్చింది. మెకనైజేషన్, నేను ఉన్నప్పుడు అన్లిమిటెడ్ యాంత్రీకరణ, ఏం కావాలంటే అది చేసాం. ఇప్పుడు కూడా మళ్ళీ మొదలైందని చెప్పేసి నేను మనవి చేస్తుంటా. రైతులు ఆదాయం ఎట్ట పెంచుకోవాలా దాని గురించి నేను వీలైతే అక్కడ ఉండే వాళ్ళకి కూడా చెప్తా. ఆ డెల్టా వాళ్ళకి ఒక 2 గ్రామాలు పూర్తిగా వరి వేయటం, వరి కోత కోయటం, ఒడ్లు అమ్ముకోవటం కాకుండా పండ్ల తోటలో, పూల తోటలో హార్టికల్చర్ కన్వర్ట్ అయితే ఎట్టుంటుందో ఒక్కసారి చూడండి అయ్యానని మోడల్ గా ఒప్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. రెండోది కలిసి అన్ని క్లియర్ చేసేస్తాయి. ఇంకో 1 week లో టోటల్ క్లియర్ అయిపోతుంది. ఎస్సీస్కి, ఎస్టీస్కి 70 ఎకరాలు ఉంది, 35 మంది, వాళ్ళకి ఒక లిఫ్ట్ కావాల్సి వస్తుంది. వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళ జీవితంలో 2 ఎకరాల్లో 2 40,000, 2 30,000 మిగిలినా 80,000 మిగిలితే అందుకంటే ఏం కావాలా వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ భవిష్యత్తుకి. ఇటువంటివన్నీ కూడా మనం మాక్సిమం వాటిని పరిష్కారం కోసం చూస్తున్నాం. మీకు CSR ఫండ్, ఇక్కడ మీకు డయాలసిస్ యూనిట్ పెట్టించా, ఇక్కడ చేజర్ల, కలువాయి, రాపూరు, ఈ మండలాలంతా దాటి నెల్లూరుకు పోతున్నాయి. 8 బెడ్లు పెట్టించిన, 5 పాపం హెల్త్ మినిస్టర్ పెట్టాడు, 3 CL కంపెనీకి చెప్పాను, పెట్టేశారు. ఆ బిల్డింగ్ ఇప్పుడు 2 కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ మళ్ళీ మీకు శాంక్షన్ చేస్తున్నా. టోటల్ డయాలసిస్ కొత్త బిల్డింగ్ లో 8 బెడ్లు ఉండేటట్టుగా 2 కోట్ల రూపాయలు మళ్ళీ మీకు శాంక్షన్ చేస్తున్నానని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. ఇటువంటి మీకు వాటర్ ప్లాంట్స్, సోలార్ లైటింగ్, పొదలకూరు సోలార్ లైటింగ్ అయిపోయిందా? సోలార్ లైటింగ్ అయిపోయింది పొదలకూరు. ఇవన్నీ పూర్తయిపోతుంది. ఇటువంటివన్నీ మ్యాక్సిమం ఎంతవరకు మనకి ఏ పనైనా నిమిషాల మీద ఫోన్లు ఎత్తుతాడు, ఇమీడియట్ గా డైరెక్షన్ ఇస్తాడు, సాల్వ్ చేస్తాడు. ఒక మంచి కలెక్టర్ దొరికినందుకు, మంచి టీం దొరికినందుకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం.
పొలికుల్ గ్రామంలో ఈ పల్లె వీక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. పొద్దున 7:30 నుంచి అందరూ ఆఫీసర్స్ ఈ గ్రామంకి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ వచ్చిన హార్టికల్చర్ ఫీల్డ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడే సార్ ఉన్న కాలంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్, ఒక సెంటర్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఎసిడ్ లైన్, ఇంతకుముందు గూడూరు ప్రాంతంలో ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆ పొదలకూరు ఏరియాలో కూడా ఎసిడ్ లైన్ వస్తున్నాయి. ఇది చాలా శుభ సంకేతం. దీంతో పాటు గౌరవనీయులు సీఎం గారి ద్వారా లాంచ్ చేసిన జల్ ధార జల్ హారతి ప్రోగ్రామ్ ని చూడడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం అంటే నవంబర్ టైంలో ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది, కానీ దీనికి తయారీ మనం ఈ రోజు నుంచి చేయాలి. ఈ జల్ హారతి ప్రోగ్రామ్ వల్ల మన వాటర్ టేబుల్స్ పెరుగుతాయి. తర్వాత ఫీల్డ్స్ కి కూడా లాస్ట్ మైల్ వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్ కి వెళ్ళడం జరిగింది. ఈ గత 1 or 2 years లో అంగన్వాడీలో ఎక్కువ శ్రద్ధ పెట్టేసి కొత్త కొత్త కిట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అక్కడ పిల్లలతో మాట్లాడితే కూడా వాళ్ళు జస్ట్ పాఠాలు కాకుండా అసలుగా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. దీని తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కి వెళ్ళడం జరిగింది. ఓహెచ్ఎస్ ట్యాంక్ దగ్గర మన క్లోరైడ్ టెస్టింగ్, క్లోరైన్ టెస్టింగ్ అండ్ టర్బులెన్స్ టెస్ట్, టర్బిడిటీ టెస్టింగ్, ఈ 3 టెస్ట్ చేసి ఇక్కడ ఉన్న వాటర్ లో ప్రాబ్లం లేదు, అన్ని పర్మిసిబుల్ లిమిట్స్ లో ఉన్నాయి కూడా టెస్ట్ ద్వారా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామం కాదు, చాలా గ్రామంలో మా దగ్గర ఈ క్యాటిల్ టబ్స్ కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ పశువులకి మామూలుగా ఈ వేసవి కాలంలో వాళ్ళకి నీళ్ళు అవసరం ఉంటే ఎక్కడ ఏ దారి ఉంది ఆ పక్కనే ఈ కెటల్ టబ్స్ 32,000తో కట్టడం జరుగుతున్నాయి. అది కూడా చాలా ఉపయోగం ఉంది. చాలా మంది పశువులు దీన్ని వాడుతున్నారు. ఆ తర్వాత ఎస్డబ్ల్యూపీసీ షెడ్. సో జిల్లాలో అంటే మేము ఒక డ్రైవ్ లాగా తీసుకున్నాము. జనవరి నెలకి జిల్లాలో 700 పంచాయతీ ఉంటే 100 కంటే తక్కువ పంచాయతీలో ఎస్డబ్ల్యూపీసీ పనిలోనే ఉన్నాయి, అంటే పని చేస్తున్నాయి. కానీ లాస్ట్ 6 months లోనే డిపిఓ గారికి నేను అభినందన ఇస్తున్నాము. చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఈ రోజుకి 240 ఎస్డబ్ల్యూపీసీస్ ఇప్పుడు ఆపరేషనల్ అయింది. త్వరలోనే కనీసం ఈ సంవత్సరం ఎండ్ కల్లా అన్ని పంచాయతీస్ లో ఎస్డబ్ల్యూపీసీ మేము ఉపయోగంకి తీసుకుని రావాలి కోరుతున్నాను. దీంతో పాటు ఇప్పుడు మన ఎక్కువ రిక్వైర్మెంట్ గోకులమ్స్, ఈ క్యాటిల్ షెడ్స్. సో ఈ గ్రామంలో కూడా 5 శాంక్షన్ అయింది, పూర్తి చేసాము. వాళ్ళకి పేమెంట్ కూడా సకాలంలో పడింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇంకా 10 క్యాటిల్ షెడ్ ఇంకా అవసరం ఉన్నాయి. అది కూడా వెంటనే ఎమ్మెల్యే గారు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళని కూడా కట్టిస్తాము. ఆ తర్వాత ఇక్కడే వస్తే ఇక్కడ ఈ ఏరియాలో హెల్త్ సెంటర్, అంటే మామూలుగా చాలా ఈ మార్మూలు ప్రాంతం, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఏం లేవు. సో ఇక్కడే ఒక హెల్త్ సెంటర్ ఉంటే చాలా బాగుంటుంది. ఆలోచనతో ఇప్పుడు ఇమీడియట్ గా ఏదో వర్కౌట్ చేసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదో ఫండ్స్ ద్వారా ఒక చిన్న సబ్ సెంటర్ లాగా ముందు కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత దగ్గర ఉన్న పిఎస్సి అది కోలొకేటెడ్ పిఎస్, సో దీని నుంచి సగం కొంచెం దగ్గరలోనే షిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో డిఆర్డిఏ కూడా చాలా ఫంక్షనల్, మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రోజు చాలా ఆల్మోస్ట్ 16 లక్షలు లోన్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటు ఈ ప్రాంతంలో యానిమల్ హస్బెండరీ, అంటే పశువులకు సంబంధించిన కూడా ఫాడర్ సీడ్ గానీ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత చివరిలో ఇక్కడ వస్తున్నాం కాబట్టి ఈ గ్రామం కాకుండా పక్కనే ఉన్న గ్రామం నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం ఈ ఏరియాలో రీసర్వే చేసినప్పుడు చాలా తప్పులు జరిగినాయి. చాలా ఒక 2-3 కాకుండా మొత్తం ఊరు మొత్తం 22,000 పెట్టడం జరిగింది. నేను కూడా కొన్ని గతంలో చెక్ చేసాము, నిజంగానే చాలా తప్పు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే బహుశా సమయాభావం ఉంది, ప్రెషర్ ఉంది. ఆ టైంలోనే డీటెయిల్ గా వెళ్లకుండా ఆఫీసర్స్ అలా పెట్టడం జరిగింది. కానీ దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు, కానీ ఇది హై ప్రయారిటీ ఐటమ్. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇందాక కొంతమంది వచ్చి చెప్పి మా ఇంటిలో మ్యారేజ్ ఉంటే అమ్మాలంటే భూమి కూడా అమ్మలేకపోతున్నారు. నిజంగా చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు నాకు 7 గ్రామాలకు సంబంధించిన కంప్లైంట్స్ వచ్చినాయి. వచ్చిన ఒక నెలలో ఈ కనీసం 7 గ్రామాలకు సంబంధించిన వచ్చిన సమస్యని ఒక నెల లోపల ఒక లైన్ కి తీసుకుని వస్తాము. ఎక్కడ వరకు సాధ్యం ఉంటే అక్కడ వరకు వాళ్ళని పట్టాభూమి ఉంటే పట్టభూమిని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఈ రోజు వచ్చిన ఒక ఇంపార్టెంట్ టాస్క్. సో ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేస్తాం. సో ఈ పల్లె వీక్షణ ప్రోగ్రామంలో ప్రతి వారం ఒక గ్రామంకి వెళ్తున్నాము. కనీసం 3-4 గంటలు అక్కడే ఉండి అక్కడే చాలా మందికి తెలియదు ఈ గవర్నమెంట్ నుంచి ఎన్ని ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ కనీసం అవగాహన కలుగుతున్నాయి.
ఆ తర్వాత అక్కడే సరిగా జరుగుతున్నాయా లేదా కూడా మనకి అర్థమవుతుంది. నాతో పాటు నేను మాత్రమే కాదు, ఆల్మోస్ట్ 30 నుంచి 40 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ వస్తున్నారు, ఎస్పీడీసీలు వస్తున్నారు. ఎస్పీడీసీలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో 5-6 పోల్స్ పోయినాయి. మా దగ్గర పోల్స్ ఉన్నాయి, డబ్బు ఉంది, కానీ ఆ సమాచారం రావడం లేదు. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్తామంటే చిన్న ఇష్యూ, స్కూల్ రెడీ ఉంది, టీచర్ కూడా ఉన్నారు, కానీ ఆ స్కూల్ నడవడానికి పర్మిషన్ లేదు. ఇట్లాంటి విషయాలు మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్ కి రాదు. ఇక్కడే పంచాయత్ సెక్రటరీకి లేకపోతే విఆర్ఓకి తెలుస్తుంది, కానీ విఆర్ఓకు తెలిసిన సమాచారం డిస్ట్రిక్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే చాలా కష్టం. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే మనకి ఆ స్మాల్ ఇష్యూస్, అంటే స్మాల్ ఇష్యూ ఉంది కానీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఇందాక ఒక లేడీ వచ్చి ఏం చెప్పారంటే, సార్ ఇక్కడ బస్ 8:30కి వస్తున్నాయి, 8:30కి బస్ ఎక్కితే మేము 9కి స్కూల్కి వెళ్తున్నాము, కానీ స్కూల్ టైమింగ్ 8:30 ఉంది. ఆ స్కూల్ బస్ దయచేసి 30 మినిట్స్ ప్రిపోన్ చేయండి. చాలా చిన్న విషయం, కానీ ఆర్టీసీ వాళ్ళకి ఎందుకు ఈ సమాచారం, ఈ ఫీడ్బ్యాక్ వెళ్ళలేదు తెలియదు. కానీ దీంట్లో మాకు ద్వారా ఖర్చు కూడా ఏం లేదు, కానీ సింపుల్ ఆ బస్ ని ప్రిపోన్ చేయడం, దీనివల్ల ఈ గ్రామంలో ఉన్న 23 పిల్లలకి లబ్ధి. సో మా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల ఇది ప్రాబ్లం చేయకపోయాను. కానీ ఆర్టీసీ వాళ్ళకి నా రిక్వెస్ట్ అంటే దయచేసి రేపటి నుంచి ఆ టైమింగ్ మాట్లాడి 30 మినిట్స్ ప్రీపోన్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ కి పాల్గొన్న అందరు ఆఫీసర్స్ కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు చాలా గ్రీవెన్సెస్ వచ్చినాయి, దయచేసి ఇప్పుడు 12 o'clock ఉంది, లంచ్ వరకు ఇక్కడే ఉండాలి. మీరు మీ డిపార్ట్మెంట్ ని ఇంకా డీటెయిల్ గా ఒకసారి రివ్యూ చేయండి. కనీసం ఈ గ్రామంని మనం వచ్చిన 2-3 నెలల్లో ఒక మోడల్ గ్రామంగా తయారు చేయాలి అనేది ఆలోచన. ఈ గ్రామం లాగా వేరే గ్రామం ఉండాలి, మిగతా కూడా కోరాలి. ఎంత ఎప్పుడు కూడా ఒక గ్రామంకి 40 ఆఫీసర్స్ అంటే మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రావడం అనేది కష్టం ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం, మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పలేం. సో మీరు వచ్చారు కాబట్టి నెక్స్ట్ 2-3 hours ఇక్కడ కూర్చొని ఫస్ట్ వచ్చిన గ్రీవెన్సెస్, సో దీనికి నోడల్ ఆఫీసర్ కూడా డిప్యూటీ కలెక్టర్ గారు కేశవ్ గారికి పెట్టడం జరిగింది. సో ఈ రోజు వచ్చిన అన్ని గ్రీవెన్స్ ఈయన నోట్ చేస్తారు, దీన్ని డిజిటైజ్ చేస్తారు, పోర్టల్లో ఎంటర్ చేస్తారు. ప్రతి వారం నేను దీన్ని కూడా రివ్యూ చేస్తాం. దీన్ని ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం అయినట్టుగా చూడడం జరుగుతుంది. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 95 కోట్లు గవర్నమెంట్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది, కానీ నేను కూడా పైన మాట్లాడి దీన్ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. కొన్నిటికి అసలు డబ్బు అవసరం లేదు, ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్, అది వెంటనే విదిన్ 1 month 2 months లోపల పూర్తి చేసేస్తాం. ఎక్కడెక్కడ డబ్బు అవసరం ఉంటుంది అది కూడా కనీసం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అయినట్టుగా చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.